అల్లం నిల్వ పచ్చడి. ఈ పచ్చడి ఇడ్లీ, దోస, రైస్, వడ, గారె, పెసరట్టు ఉప్మా అంటే ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ బస్. అల్లం నిల్వ పచ్చడి చేసుకుందామా? ఇప్పుడు అసలే వేసవి అయిన తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. మనలో పిల్లల్లో కూడా పైత్యం ఎక్కువ ఉంటుంది. పైత్యం తగ్గడానికి పెరుగన్నంలో కానీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో కానీ నంచుకు బాగుంటుంది. అలాగే నిల్వ పచ్చడి రుచికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అమ్మ నేర్పించిన ఈ పచ్చడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీ ఇంట్లో ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అల్లాన్ని నీట్గా వాష్ చేసుకుని పైన తొక్కు తీసేసి స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నాప్కిన్ పైన వేసుకుంటే ఇందులో ఉన్న చమాయింపంతా తగ్గుతుంది. నిల్వ పచ్చడి కదండి, ఆయిల్లో ఫాస్ట్గా వేగిపోతాయి. గిన్నె కొలతకి తీసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తుంది ఇలా గిన్నె కొలతో తీసుకున్నాను. అలా గిన్నెతో ఫుల్ గిన్నె ముక్కలు వచ్చాయి. ఏ బౌల్తో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే బౌల్తో చింతపండు తీసుకోవాలి. తీసుకుని వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం అంటే అల్లం ముక్కల్ని వేయించుకోవడం కోసం 3/4 కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ ఒక 100 ml ఉంటుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం ముక్కల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. అల్లం ముక్కల్లో ఉన్న చెమ్మంతా తగ్గిపోవాలి. అల్లం మంచి సువాసన వచ్చే వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెద్ద సైజు వెల్లుల్లిపాయలు అయితే 2, మీడియం సైజు వెల్లుల్లిపాయలు అయితే ఒక 3 తీసుకుని స్కిన్ తీసుకుని జార్లోకి వేసుకోవాలి. అల్లం ముక్కలను పూర్తిగా చల్లారిన తర్వాత అవి కూడా వేసి మిక్సీ పట్టుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కప్పు కొలత తీసుకున్న 1/2 కిలో లెక్కన తీసుకున్న అల్లం, బెల్లం, చింతపండు 3 సమానంగా తీసుకోవాలి. ఉప్పు 1/2 కప్పు తీసుకోవాలి. 3/4 కప్పు వరకు కారం తీసుకుని వేసుకోవాలి. అన్నిటినీ ఒకే కప్పు కొలతో తీసుకుంటే పచ్చడి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ఒకసారి గరిటతో మిక్స్ చేస్తున్నానండి, మిక్సీ జార్ మూతకు అంటుకోకుండాని. ఈ టైంలో ఉప్పు చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా ఒకసారి కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపుల కోసం ఒక 2 ఎండుమిరపకాయలు, 2 చిటికెల ఆవాలు, 2 చిటికెల మెంతులు, కొద్దిగా కరివేపాకు, అంతేనండి, మరి ఎక్కువ తీసుకోకూడదు. ఏ ఆయిల్లో అయితే అల్లం ముక్కలు వేయించానో అల్లం ముక్కలు వేయించిగా మిగిలిన నూనె ఉంది, ఆ నూనెలోనే తాలింపు వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు మెంతులు వేసుకోవాలి. కొంచెం అవి చిట్పట్లాడే టైంలో మిగిలిన వేసుకొని దోరగా వేయించుకోవాలి. కలర్ మారిన వెంటనే కరివేపాకు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని అలానే యాడ్ చేసుకోవడమే. లేదంటే స్టవ్ ఆన్లో ఉంచుకొని ఫాస్ట్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నూనెలో పచ్చడిని ఉడకబెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలా మీరు నూనెలో పచ్చడి ఉడకబెట్టుకోవాలి అనుకుంటే ఒక్కసారిగా అల్లం పచ్చడి వేసేసి దాని తర్వాత స్టవ్ని ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్గా మిక్స్ చేసుకోకపోతే అడుగు పట్టేస్తుందండి. అంతేనండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూసి అవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం అల్లం పచ్చడినంతా నేను గ్లాస్ జార్లోకి తీసుకున్నాను. దాని తర్వాత రైస్ కొంచెం యాడ్ చేసి కలుపుకొని తింటున్నాను. అబ్బాయి ఎంత పులుపులుగా, తీగా, కారంగా చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ అండి.